హాయ్ అండి. నమస్తే. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్కే కుకింగ్ తెలుగు. ఓట్స్ సిరీస్‌లో ఈరోజు మూడో రెసిపీ ఓట్స్ ఉప్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకేసారి చూపించేస్తాను. ఈ రెసిపీని కరెక్ట్‌గా 10 మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేసేయొచ్చు. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలో ఒకసారి చూపించేస్తాను రండి. తాలింపులోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. 1 స్పూన్ శనగబద్దలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక 10, 15 జీడిపప్పు బద్దలు, పావు స్పూన్ ఇంగువ, ఒక 2 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ. ఇందులో చూపించే ఐటమ్స్ అన్నీ వీలైనంత వరకు చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటో, స్వీట్ కార్న్ ఇది ఆప్షనల్ అండి. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక కప్పు బీన్సు, ఒక కప్పు పచ్చి బఠానీ. ఒకవేళ మీకు పచ్చి బఠానీ దొరకకపోతే బఠానీలని మనకు మార్కెట్లో సీడ్స్ దొరుకుతాయి కదా బఠానీలు, అవి నానబెట్టుకుని ఉడకబెట్టుకుని వేసుకోండి. ఒక కప్పు క్యారెట్. బఠానీలను అయితే నేను ముందే కొంచెం ఉడకబెట్టేసుకున్నానండి 5 మినిట్స్. బఠానీలను ఎప్పుడైనా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. పచ్చివైనా సరే, మనం డ్రై బఠానీస్ నానబెట్టుకున్న వాటినైనా సరే. 1½ కప్పు వరకు ఓట్స్ అండి, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ లాస్ట్లో కుకింగ్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు కొంచెం పైన వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే గ్రౌండ్ నట్స్ కూడా, ఇది ఫ్రై చేసినవి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయ్యాక శనగబద్దలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఈ చిటపటల సౌండ్ వస్తున్నప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఎక్కువైతే కుక్ అవసరం లేదండి, కొద్దిగా మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోద్ది. ఒక 1 మినిట్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బీన్స్, మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. వీటిని ఒకసారి తిప్పేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మగ్గేంత వరకు. ఇలా 16% వరకు కుక్ అయిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఓట్స్ అయితే వేసుకుందాం. మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఓట్స్ వేసుకునే ముందు ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం. ఇవి 1½ కప్పు ఓట్స్ అండి. ఇందులోకి 1 కప్పు వాటర్ అయితే పోస్తున్నాను. ఇది ఒకేసారి ఎక్కువ పోస్తే మెత్తగా అయితే అయిపోద్ది, అందుకే 1 కప్ అయితే పోసాను. మధ్య మధ్యలో చూసుకొని తిప్పుతూ ఉండండి. కొద్దిగా అయితే వాటర్ అయితే పడతాయండి, మీరు ఇక్కడ ఇలా చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి, పొడి పొడిలాడుతుంది. ఒకేసారి వాటర్ పోసుకుంటే శుద్ధ అయితే అయిపోద్ది, అందుకే అప్పుడు కొంచెం పోసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని దించేసుకోవడమేనండి. ఇంకా దించుకునే 1 నిమిషం ముందు కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. ఒకసారి ట్రై అయితే చేయండి. చిన్నపిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు, కలర్గా ఉండడం వల్ల. అయిపోయిందండి, ఇంకా దించేసుకుందాం. కలర్ఫుల్గానే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ అయితే కావాలో కింద కమెంట్ సెక్షన్లో అయితే ఒకసారి మెన్షన్ చేయండి. ఆ రెసిపీ అయితే నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను.